ఇక ఒక్కసారి ఇక్కడి నుంచి నేరుగా హస్తలకు వెళ్లే ప్రయత్నం చేద్దాం. ప్రియాంక గాంధీ వాద్రా ఇటు వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఆమె విజయం సాధించారు. 4 లక్షలకు పైగా మెజారిటీ సాధించారు ప్రియాంక. దీంతో అన్నయ్యను బీట్ చేశారు ప్రధాని మోదీ. సోదరు రాహుల్ మెజారిటీలను దాటేశారు ప్రియాంక మెజారిటీ 4,04,619. వారణాసిలో మోదీ మెజారిటీ 1,52,000. మోదీ మెజారిటీ కంటే 2,52,106 ఓట్ల అధిక మెజారిటీని సంపాదించారు ప్రియాంక గాంధీ వాద్రా. వైనాడ్ ఎంపీగా ఇప్పుడు లోక్సభలోకి అడుగు పెట్టబోతున్నారు ఆమె. ఇప్పటికే దీనికి సంబంధించి తీవ్రమైన చర్చ సోషల్ మీడియాలో ఊపందుకుంటుంది. ఒక్కసారి ప్రియాంక గాంధీ వాద్రా ఏమన్నారు చూద్దాం. I want to thank the people of Wayanad from my heart for giving me the honor to represent them, for giving me so much love in my whole campaign while I was there, and then for voting for me in the manner that they have. It's a testament to the fact that my brother worked hard there, and their love for him and their trust in me. So I feel it's a great honor and I will respect it fully. And you expect this much majority? You expect this much majority, no? Huge majority. I just was happy getting the love of the people. I want to जी मैं वायनाड की जनता को धन्यवाद देना चाहूँगी कि मुझे इस तरह से उन्होंने जिताया, इतना प्यार दिया, और मैं उनको आश्वासन देना चाहती हूँ कि पूरी तरह से अपनी जिम्मेदारी निभाऊंगी, उनकी आवाज़ बनूंगी, उनके लिए लड़ूंगी. धन्यवाद जी. मैं రైట్ ఈ రోజంతా మహారాష్ట్ర మీద ఫోకస్ చేశారు. కానీ ఈరోజు వైనాడ్కి సంబంధించి చాలా విచిత్రమైన జరిగింది. ఎందుకంటే ఇంతవరకు ఎవ్వరూ అంతటి మెజారిటీని సాధించలేదు. మరీ ముఖ్యంగా వైనాడ్కి సంబంధించి మాట్లాడుకున్నప్పుడు కూడా అటువంటి చర్చ. ఎందుకంటే చాలా తక్కువ మెజారిటీతో అక్కడ గెలుస్తారేమో అనే చర్చ జరిగింది. ఎందుకంటే మొట్టమొదటిసారి ఆమె అడుగుపెట్టడం, దట్టు దాదాపుగా సింగిల్గానే క్యాన్వాస్ చేశారు, సింగిల్గానే ప్రచారంలోకి దిగింది, ఆ తర్వాత గెలిచింది. కానీ ఆలోచించిన అక్కడ 1 కాదు 2 కాదు, ఏకంగా 4 లక్షలకు పైగా ఓట్ల తేడాతో అక్కడ గెలిచిందంటే. ఇక్కడ ఇంట్రెస్టింగ్ మరో అంశం ఏంటంటే వాళ్ళ అన్నయ్య అంటే ప్రియాంక గాంధీ వాళ్ళ అన్నయ్య రాహుల్ గాంధీ కూడా గెలిచింది 50,000 ఓట్ల మెజారిటీతో. 1,00,000 ఓట్ల మెజారిటీ కూడా లేదు. కానీ అన్నయ్యతో పోల్చుకుంటే చెల్లెలు 4 లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో గెలిచింది. అంటే అర్థం చేసుకోవచ్చు అక్కడ సినారియో. రాహుల్ గాంధీ మెజారిటీ 40,000 మాత్రమే. కానీ వైనాడ్ లోక్సభ ఉప ఎన్నికల్లో ఈరోజు ప్రియాంక గాంధీ ప్రభంజనం సృష్టించారు. 1 కాదు 2 కాదు, కనీసం వేలలో కాదు, 10,000లో కూడా కాదు, లక్షల్లో చెప్పాలంటే. ఎందుకంటే రాహుల్ గాంధీ గురించి మాట్లాడుకుంటే అక్కడ 40,000 ఓట్ల మెజారిటీ రాహుల్ గాంధీకి సంబంధించి. కానీ ఇక్కడ ఇన్ఫాక్ట్ ప్రియాంక గాంధీ వాద్రాకు చూసుకుంటే 4 లక్షల మెజారిటీ అనే చెప్పుకోవాలి. రాహుల్ మెజారిటీ 40,000. ఓకే, రాహుల్ మెజారిటీతో పోల్చుకుంటే 40,000 ఓట్ల మెజారిటీని సాధించారు ఇక్కడ ప్రియాంక గాంధీ వాద్రా. 4 లక్షలకు పైగా మెజారిటీ సాధించారు ప్రియాంక గాంధీ వాద్రా. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రధాని మోదీ సోదరుడు రాహుల్ మెజారిటీని దాటేశారు ప్రియాంక మెజారిటీ 4,04,619 ఓట్లు. వారణాసిలో మోదీ మెజారిటీ 1,52,000. ఆ తర్వాత మోదీ మెజారిటీ కంటే 2,52,106 ఓట్లు ఎక్కువ సాధించారు ప్రియాంక గాంధీ వాద్రా. ఇక్కడ రాహుల్ మెజారిటీ ఇందాల నుంచి నేను వచ్చిన 3 లక్షలకు పై చిలుకు. ఈ నేపథ్యంలో రాహుల్ మెజారిటీ కంటే 40,000 ఓట్ల అధిక ఓట్లు సాధించుకున్నారు ప్రియాంక గాంధీ వాద్రా. రియాక్ట్ అయ్యారు, ఏమన్నారు చూద్దాం. बहुत बड़ी जिम्मेदारी है, कर्तव्य है मेरा कि पूरी तरह से मैं अपनी पार्टी और अपने देश के जो संविधान के मैं लड़ूंगी पूरी तरह से. आप तो जानते हैं कि मैम कौन से मुद्दे आपको लगता है जिसको आप टच अपॉन करना चाहेंगे इस बार के पार्लियामेंट अब देखते हैं, सेशन को शुरू होने दीजिए, मुझे पहुंचने दीजिए वहाँ. एक आखिरी सवाल करना चाहता हूँ, महिलाओं की भूमिका को लेकर के आप क्या कहते हैं? देखिए, शुरू से मैं बहुत ज़्यादा महिलाओं के पक्ष में ही बोलती भी हूँ, और मैंने कोशिश भी की थी यूपी में काफ़ी उनको आगे लाने का की. और राजनीति में जहाँ तक मेरी समझ है, मैं सोचती हूँ कि महिलाओं को ज़्यादा से ज़्यादा आगे बढ़ना चाहिए, आना चाहिए. और आजकल तो सब समझने लग गए हैं. हमने तो पहल की थी उस समय, आज सारे राजनीतिक दल ये समझ गए कि महिलाओं में कितनी शक्ति है और राजनीति में कितनी उनकी भूमिका है. तो इस तरह से कि जितनी भी पॉलिसीज जो निकालते हैं लोग महिलाओं को రైట్, అది ప్రియాంక గాంధీ వాద్రా చెబుతోంది. అక్కడ మీడియా ప్రతినిధులు ఆమెను అడిగే ప్రశ్న
ఆమెను అడిగారు, ఆమెను ప్రశ్నించారు, మీరు అసెంబ్లీలో ఇక్కడ లోక్సభలోకి అడుగుపెట్టిన తర్వాత మీ మొదటి ప్రశ్న ఏముండబోతోంది, మీరు ఏ అంశాల మీద పోరాడబోతున్నారు అంటూ కూడా అక్కడ ప్రశ్నించారు. ఆ నేపథ్యంలోనే మహిళలకు సంబంధించి, నేను మహిళా పక్షపాతని, మహిళలకు సంబంధించి మహిళా పక్షపాతని మీన్స్ ఆఫ్ ఏదో మహిళలకు పూర్తిగా అని కాదు, ఇక్కడ ఒకటే అంటున్నారు, మహిళలకు సంబంధించిన సమస్యల మీద పక్షపాతం వాళ్ళు ఇక్కడ ఎటువంటి ఇష్యూస్ లేకుండా మాట్లాడుతున్నారు.